హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ లీ విత్ సూర్య. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానో మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ రావడానికి అయితే చిన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యేవాడిని. ఎలా అంటే చూసారుగా, చిన్నపిల్లలు చాలా క్యూట్ గా ఎగ్జైట్ అయిపోతున్నారు కదా. ఈ అడల్ట్ ఏజ్ లో జూ అంటే ఏముంది అనుకుంటాం కానీ బట్ చైల్డ్ గా ఉన్నప్పుడు మాత్రం జూ అంటే అందరికి చాలా పిచ్చి ఉంటుంది. ఈ జూకి టికెట్ కూడా చాలా రీజనబుల్. ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ MGBS బస్ స్టాండ్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ మాత్రమే. ఈ జూకి ఫస్ట్ టైం 10th క్లాస్ లో వచ్చాను. ఎందుకంటే అప్పుడు మాకు హైదరాబాద్ టూర్ అని చెప్పేసి స్కూల్లో ఒక టూర్ వేశారు. అందులో ఇది ఒక పార్ట్ గా మాకు చూపించారు. మేము ఈ పార్క్ మొత్తం నడవలేమో అనుకునే వాళ్ళకి ఈ వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. దీనికి కూడా రీజనబుల్ ప్రైస్. నాకైతే అలా వెహికల్ లో వెళ్ళడం కంటే నడవడమే ఇష్టం. ఇదే మనం జూ మ్యాప్ అనమాట. దీన్ని చూసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలని ఫస్ట్ డిసైడ్ అవ్వచ్చు. స్కల్ప్చర్ చూడడానికి చాలా క్యూట్ గా ఉంది కదా. మేమైతే వెంటనే బర్డ్స్ గార్డెన్ కి అయితే వచ్చాం. ఈ పక్షులు చూసారా, ఒకదానికొకటి వాకింగ్ చేసుకుంటూ ఎలా వెళ్తున్నాయి. ఇక్కడ కలర్ బర్డ్స్ ఉంటాయి. చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ జూకి రావడం వల్ల. నన్ను అడిగితే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ఇక్కడికి ఒక పిక్నిక్ స్పాట్ లాగా వస్తే చాలా బాగుంటుంది. చూసారుగా కలర్ పక్షులు ఎన్ని ఉన్నాయి. ఈ బర్డ్స్ లో ఏ కలర్ బర్డ్ మీకు నచ్చిందో వెంటనే కామెంట్ చేసేయండి. ఈ జిరాఫీ చూసారా, ఈ జిరాఫీ చూడడానికి క్యూట్ గా ఉంది కానీ చాలా పొగరు. ఎందుకంటే నేను ఎంత పిలిచినా పలకలేదు. ఎంత పిలిచినా సరే ఎల్లహే అంటుంది. సర్లే అని చెప్పేసి నేనే వెళ్ళిపోయా. ఇవి చూడండి గుంపులుగా బాగున్నాయి. బట్ 1-2 ఉండడం కన్నా ఇలా గ్రూప్ ఆఫ్ అనిమల్స్ ఉంటే వాటికి కూడా చాలా బాగుంటుంది. అవును, మీకు జూలో జంతువులను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వాటిని అంతరించిపోకుండా కాపాడుకుంటున్నాం అనిపిస్తుందా, లేదా వాటి స్వేచ్ఛని మనం చెడగొడుతున్నాం అనిపిస్తుందా? వెంటనే కామెంట్ చేసి. ఈ పక్షి చూసారా, చాలా పెద్దగా ఉంది కదా. ఇది పరిగెత్తడం కూడా చాలా స్పీడ్గా పరిగెడుతుందని విన్నాను. ఇది మన దగ్గరకు వస్తే మనకంటే హైట్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎనీవే, నైస్ టు మీట్ అండి, బాయ్. చూసారుగా స్కూల్ పిల్లల్ని. నా 10th అయిపోయి 10 years అవుతుంది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఎందుకంటే స్కూల్ మొత్తాన్ని జూకి తీసుకురావడం చాలా కామన్. అవును, ఈ పక్షికి జూ వాళ్ళు ఫుడ్ పెట్టట్లేదంటారా? ఎందుకో చూడండి, గడ్డిని తింటుంది. చూడ్డానికి మాత్రం చాలా క్యూట్ గా ఉంది కదా ఈ పక్షి. అవును, మీరు ఎప్పుడైనా సింహం గర్జించేది డైరెక్ట్ గా విన్నారా? అయితే చూసేయండి. చాలా బాగుంది కదా, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ అరుపు. ఈ చిరుత చూసారా, చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈ అడవి నాదే, వేట నాదే, చిరుత. ఏయ్ బాబు, లేవ్. ఏ బాబు, ఎంత లేపినా లేవలేదు. సరే అని చెప్పేసి నేనే వెళ్ళిపోయాను. అదేమో రిలాక్స్ అవుతుంది, ఇవేమో డిస్కస్ చేసుకుంటున్నాయి నెక్స్ట్ ఏం తిందామానో ఏమో తెలియదు. వీటిని చూస్తుంటే ఎందుకో మా ఆఫీస్లో వీరేష్ గాడి గుర్తొస్తున్నాడు. ఎందుకో నాకు తెలియదు. నాకు రైనోసార్ అంటే చాలా ఇష్టం, ఆల్ టైమ్ ఫేవరెట్ కూడా. ఎందుకంటే రైనోసార్ చాలా స్ట్రాంగ్. అది గుద్దితే ఒక చిన్న సైజ్ కార్ కూడా కింద పడిపోతుంది. అదేమో కానీ అన్ని జంతువులు కింద వాకింగ్ చేస్తుంటే ఈ పులి ఎందుకు పైకెక్కి కూర్చుందో తెలియదు. మేబీ మనుషుల మీద అలిగింది అనుకుంటాను. వీడెవడో తెలుసా? వీడెవడో కాదండి, మన సుబ్రహ్మణ్యం. మీకు ఒక క్వశ్చన్, వరల్డ్లోనే యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది దేని గురించో తెలుసా? జూ గురించే. కావాలంటే ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేయండి, వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. ఇదేమో బటర్ఫ్లై వరల్డ్ అన్నారు, బట్ ఇక్కడ బటర్ఫ్లైస్ కంటే ఇన్సెక్ట్సే ఎక్కువ ఉన్నాయి. బట్ నేచర్ మాత్రం చాలా బాగుంది. అవును, ఇంతకీ మీరు జూకి ఫస్ట్ టైం ఏ ఏజ్లో వెళ్ళారు? అలాగే మీకు జూ అంటే ఇష్టమో లేదో కూడా కామెంట్ చేసేయండి. మీరు నెమలి విరుచుకుంది ఎప్పుడైనా చూసారా? అయితే వెంటనే చూసాను. నేను గ్రీన్ కలర్ పికాక్ విరుచుకుంది చూశాను కానీ వైట్ పికాక్ ఇలా విరుచుకొని ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు చాలా అంటే చాలా బాగుంది. దీనికి పూర్తిగా ఈకలు ఉంటే ఇంకా సూపర్గా ఉండేదేమో. ఇప్పుడు వైట్ది ఎలాగా చూసాం, అలాగే గ్రీన్ది కూడా ఇంకొకసారి విరుచుకుంటే లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది అనిపించింది. బట్ అది కూడా నాకు కుదిరేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పికాక్ గారు. ఇలాంటివన్నీ చూస్తుంటేనే జూకు రావడం చాలా వర్త్ అనిపిస్తుంది. వీటి జాతకంలో చాలా లక్ ఉంది అనుకుంటా. ఎందుకంటే అన్నిటిని బంధిస్తే వీటిని మాత్రం చాలా ఫ్రీగా వదిలేస్తారు. ఇవి ఎలా కావాలంటే అలా తిరగచ్చు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. చాలా హ్యాపీగా. నేను మొత్తం తిరిగి అలిసిపోయి అలా కూర్చున్నాను. ఇంకేమైనా మిస్ అయ్యాయా అనుకుంటే అప్పుడే గుర్తొచ్చింది నేను ఏనుగు చూడడం మిస్ అయ్యానని. వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళాను. అవి ఇక్కడ 2 ఉన్నాయి. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటా నేను ఏనుగుని డైరెక్ట్ గా టచ్ చేశాను. మీరు ఎప్పుడైనా ఏనుగుని టచ్ చేశారా? అసలుకి ఎలిఫెంట్ రైడ్ ఎప్పుడైనా చేశారా?
చూసారా, అది చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది కాబట్టి. నాకెందుకో ఈ నేచర్లో ఉన్న ఈ పక్షి మాత్రం జూకి చెందింది కాదనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ ఉంటుంది. ఇది చాలా గ్రేట్ ఎందుకంటే దీన్ని ఎవరు బంధించలేరు. నా బెస్ట్ ఫ్రెండ్స్ని చూసి చాలా రోజులైంది. ఎలాగో ఇక్కడ ఉన్న మంకీస్ని చూసి నా ఫ్రెండ్స్ని గుర్తు తెచ్చుకుందామని వెంటనే నేను మంకీ జోన్లోకి అయితే వెళ్ళిపోయాను. ఎందుకో తెలీదు, ఈ మంకీస్ని చూస్తానే నా ఫ్రెండ్సే గుర్తొచ్చారు. అవును, మీకు మీ ఫ్రెండ్స్ గుర్తు రావాలంటే ఏ యానిమల్స్ని చూడాలో ఒకసారి చెప్పగలరా? నమస్తే అండి, వెళ్ళొస్తానండి, మళ్ళీ కలుద్దాం. ఇది చూసారా, సేమ్ మనిషి కూర్చున్నట్లే ఉంది. ఇది చూడడానికి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. మంకీస్ కూడా క్యూట్గా ఉంటాయని ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది. ఇది చూసారా ఎంతలా ఉందో, దీన్ని చూస్తేనే భయం వేస్తుంది. దీని దగ్గరికి వెళ్తే మొబైల్ తీసుకొని ఎక్కడ పరిగెడుతుందో అనిపిస్తుంది. ఈ మంకీ మాత్రం అమ్మాయిలకి చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఈ మంకీ చూడడానికి డాల్ లాగా ఉంది. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఇక ఫైనల్గా నేను క్రొకడైల్స్ చూడాల్సిన సమయం వచ్చింది. ఈ క్రొకడైల్ పార్క్ తర్వాత మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫుల్గా తిరిగి అలసిపోయాను. బట్ ఈ క్రొకడైల్స్ చూసారా సైలెంట్గా ఎలా నిద్రపోతున్నాయో, అలా అని వెళ్ళి టచ్ చేసామనుకో వెంటనే మనల్ని పట్టేసుకుంటాం. అవును, నాకు ఒక డౌట్ వచ్చింది, అలిగేటర్స్కి క్రొకడైల్స్కి డిఫరెన్స్ ఏంటి? మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పొచ్చు కదా, నేను తెలుసుకుంటాను. ఏమంటారు మరి? జూలో మెడిసినల్ ప్లాంట్స్ అంట, అంటే జువాలజీలో బాటనీ లాగా. చాలా బాగుంది కదా చూడడానికి. రెండు సైన్సే అనుకోండి, అయినా చదువులేసి చాలా రోజులైంది, మనకెందుకులేండి. మొత్తానికైతే ఈరోజు జూకు రావడం వల్ల నాకు చాలా ప్రశాంతతగా అండ్ చాలా టైంపాస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను వెంటనే ఈ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లీవ్ విత్ సూర్య.